ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఆహాబు. ఆయన దేవుని ప్రజలను పరిపాలిస్తున్నాడు. అయితే తన భార్యని తన విగ్రహార్థికి తన పేరు యెజబెల్. అయితే ఆ రాజు తన భార్య మాట వింటాడు. కొంతమంది ఉంటారు భార్యల మాట విని చెడిపోతారు. ఒక పురుషుని యొక్క విజయం కన్నా అపజయం ఎదుకైనా ఒక స్థితి తప్పకుండా ఉండగట. అది చెడు చేయడానికన్నా మంచి చేయడానికన్నా, నేను మంచి మార్గం నడిపించాలన్నా చెడ్డ మార్గం నడిపించాలన్నా ఒక స్త్రీ తప్పకుండా ఉండగట. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో దేవుడు రాసించాడు 20 ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారణమై నాకు కోపం పుట్టించినవి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహీయా కుటుంబమునకును బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట, తన భార్య యెజబెలు గురించి సెలవిచ్చిన మాట ఏంటంటే, యెజబెలు ప్రాకారముగా కుక్కలు యెజబెలును తినివేయును. యెజ్రెయేలు ప్రాకారం వద్ద యెజబెలును కుక్కలు తినేస్తాయని, అలాగే మేడ మీద పడిపోయి కుక్కలు తినివేసినట్టు తండ్రి. ఒక రాణి చూసారా, దేవుడి శాపం తగిలింది. దేవుడు శపించాడు. ఎందువల్ల తర్వాత చూద్దాం. పట్టణమందు చచ్చు ఆహాబు కుటుంబీకులను కుక్కలు తినివేయును, బయటి భూముల్లో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయనని చెప్పారు. సమాధి కూడా చేయబడకుండా దైవ శాపం దిగిందని వారు చనిపోయిన వెంటనే జరిగింది. వాళ్ళ నాన్న పడి రకరకాలుగా చనిపోయారు. కుక్కలు వచ్చి వాళ్ళని తినివేసినట. ఆకాశ పక్షులు భూమిలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయ మొత్తం అందరూ వచ్చింది. ఇంటి అందరూ పిల్లలతో సహా. తన భార్య యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ కన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడును లేడు. కీడు చేయడానికి అమ్ముడు పడ్డాడట. ఎవరి ప్రేరేపణ, ఎవరి ఆలోచన? తన భార్య యెజబెలు. ఎలా ప్రేరేపించింది? విగ్రహార్థులను కట్టించింది. విగ్రహార్థన చేసేవారిని ప్రోత్సాహపరచుకొని మంత్రతంత్రాలను చేసేవాళ్ళని వాళ్ళని పూజారులుగా బయలుగా దేవుళ్ళని గుళ్ళు కట్టించి శాపం 3.5 సంవత్సరాల వరకు దేశంలో వర్షమే లేదు. చూసారా ఇంత శాపం వచ్చింది. 3.5 సంవత్సరాలు మరలా దేవుని సేవకుడు ఆ యొక్క ఎలీషా గురువు గారు ఏలియా ప్రార్థన చేసి 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 దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వర్షం రూపంలో భూమి మీదకి తెచ్చాడు. హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ లార్డ్. దేవుడు చెప్పాడు తనకి, నువ్వు ప్రార్థన చేస్తే నేను వర్షం ఇస్తాను. హల్లెలూయా. అందుకని ఎంతో మంది సేవకులు వాళ్ళని చేస్తేనే దేవుడు సహాయం చేస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ దినాల్లో వర్షం లేక చాలా చాలా బాధలు పడుతున్నారు. ఈ యొక్క దైవజనుడైనటువంటి ఏలియా గారు
ఈ యొక్క రాజుగారిని దర్శించాలి. 3.5 సంవత్సరాలు అయిపోతుంది, భూమి మీద వర్షం పడట్లేదు, ఈ విగ్రహాలు చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి రాజుగారు దైవజనుడి దగ్గరికి వచ్చాడు. అహాబు రాజు వర్తమాన భవనం వచ్చాడు. దైవజనుడు నీతో మాట్లాడాలనుకున్నారా అనగానే దైవజనుడు మాట ప్రకారం వచ్చాడు. అయితే అహాబు ఇశ్రాయేలు వారిని చంపెట్టేవాడు నీవే కావాలని అన్నాడు. దైవజనుడు అన్నాడు, రాజు ఇశ్రాయేలు వారిని దేవుని గురించి శ్రమ పెడుతున్నావు అన్నాడు రాజు. నేను రాజు దగ్గర తప్పించుకుంటాను అన్నాను. అయితే ఏలియా ఏమన్నాడు చూడండి, అతడు నేను కాను. మొదటి రాజులు 18:18 అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించి దేవతల దేవుడు అంటూ గుళ్ళు కట్టిస్తున్నావు. నీవు నీ తండ్రి ఇంటి వారు దేవుని ఆజ్ఞలు గైకొనలేదు. మీరు బయలుదేవతలను అనుసరించి దేవుడు అంటూ గుళ్ళు కట్టిస్తున్నావు. నీవు నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారు శ్రమ పెట్టివారై ఉన్నారు. మీరే ఈ పూజలు చేసి గుళ్ళు కట్టించి గోపురాలు కట్టించి రకరకాలుగా చేసి మంత్రతంత్రాలను ఆశ్రయించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరే అని చెప్పగానే, అయితే ఇప్పుడు నీ ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించు, బయలుదేవత ప్రాప్తుల్ని ఆ యొక్క పూజారులందరినీ ఆ దేవుళ్ళు అనబడే దేవతలు అనబడే వాళ్ళ పూజారులందరినీ నీవు కర్మేలు పర్వతం మీద తీసుకురావాలి. పిలునంపాలని అహాబు ఇశ్రాయేలు వారందరినీ వారందరి యుద్ధకులు దూతలు పంపించి అహాబు రాజు ఆ ప్రవక్తలు అనగా పూజారులు ప్రవక్తలు అనే వారి పూర్వకులు వాళ్ళు పంపించి కర్మేల పర్వతం తీసుకురా సమకూర్చి అందరినీ అనగానే ఏలియా దగ్గరికి జనులందరినీ తీసుకుని వచ్చాడు. రాజు దైవజనుడి మాట వేయలేదు. అంతా విలువిచ్చేవారు పూర్వకాల రాజులు గడగడగడమని వణికేవారు. ఎందుకంటే దేశం మీద కరువు వస్తుందట. 105వ కీర్తన 14 రాయబడింది. దేశం మీదకి కరువు వస్తుందట. అభిషిక్తుల్ని ఏమన్నా అంటే దేవుడు దేశం మీదకి కరువు రప్పించేవాడట. కరువులు ఎందుకు వస్తున్నాయి? ఏం కరువు? ఆరోగ్యానికి కరువు, రకరకాల పాపాలు, ఎక్కువ పాపాలు ఉన్నాయి, తక్కువ పాపాలు ఉన్నాయి, రకరకాలు ఉంది. అయితే దేశం మీద కరువు రప్పించేవాడు. జీవనాధారం ధాన్యం అంతా కొట్టివేసేవాడు దేవుడు. తన సేవకుల అభిషేకులు ఏమనంటే అందరినీ సమకూర్చాడు. అహాబు రాజు రమ్మంటే దెబ్బలు కొద్దుగా అంటారు కదా, రాజుగారు రమ్మనగానే అందరూ వచ్చేసారు కర్మేలు పర్వతం మీదకి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ బట్టి మీరు 2 తలంపులతో తడబడతారు? ఏలియా అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళ బట్టి 2 తలంపులతో తడబడతారు? ఆ దేవుడు దేవతలు పడేవారు దేవుడైతే వాళ్ళే నమ్ముకోండి, లేకపోతే యెహోవా తండ్రి అనే దేవుడే, యెహోవా తండ్రి అనే దేవుడు అనుకుంటే మీరు ఆయన నమ్ముకోండి. ఎందుకు అటు ఇటు కూడా పూజిస్తూ ఉంటారు? దేవుని సన్నిధికి వస్తారు, అటు వెళ్తారు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఎన్నాళ్ళు ఇలా ఉంటారని అడిగితే ఒక పందెం వేసుకుందాం అన్నాడు. మళ్ళీ అంత మాత్రం ఆగలేదు. ఒక పందెం వేసుకుందాం. ఆ పందెం ఏంటంటే యెహోవా దేవుడిగా అనుసరించండి, బయలుదేరుగా అనుసరించండి అని ప్రకటన చేశాడు. వర్తమానం చెప్పాడు. జనులందరూ అతనికి ప్రత్యుత్తరం ఒక మాట కూడా చెప్పట్లేదు. జనులందరూ ఏలియా ఒక్కడు ఒక పక్కన ఉన్నాడు. మిగతా వాళ్ళ పూజలు పురస్కారాలు చేసే వాళ్ళందరూ పూజాలందరూ ఒక పక్కన ఉన్నారు. వాళ్ళంతా 850 మంది పూజారు, అన్ని గుళ్ళకి దేవుళ్ళు చేసుకునేవాళ్ళు. అయితే మీరందరూ ఒక పక్కన, నేను ఒక్క పక్కన. ఈ యెజబెల్ ఏం చేసింది తెలిసిన దేవుని సేవకుల్ని అనేకుల్ని బాధ పెట్టి హింస పెట్టి అనేక మంది ఆహారం లేక చనిపోయారు. అలాంటి పనులు చేసింది ఈ యెజబెల్. అందుకే దేవుడు తన రక్తాన్ని కుక్కలు, నాకు తన మాంసం కుక్కలు తినేసి తన్ని తన ఇంటి వారందరికీ శాపం వచ్చింది. దేవుని సేవకులు అలా బాధ పెట్టారు. అయితే విగ్రహార్థన పొలచవలసింది. దానివల్ల వర్షం 3.5 సంవత్సరాలు లేదు దేశంలో. ఒక్క నీటి చుక్క లేదు. పశువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు. చాలా రవసరవస జరిగిపోయింది. అయితే ఈ యొక్క ప్రత్యుత్తరం ఒక మాట ఎవరు చెప్పట్లే. అప్పుడు ఏలియా ఒకళ్ళు నేను ఒక్కడ ఉన్నాను. అయితే మీరు 450 మంది బయలు ప్రవక్తలు, 450 మంది అషర్దేవ ప్రవక్తలు, మీరందరూ దేవుళ్ళు నిలబడేవారు ఉన్నారు కదా, మాకు 2 ఇడ్లీ ఇవ్వండి. వాటిలో ఒక దాన్ని కోరుకొని మీరు ముందు కోరుకోండి, తునకలుగా చేసి క్రింద అగ్ని కట్టెలు ఉంచండి. కట్టెలు ఉంచిన తర్వాత మీ దేవత పేరు బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు అగ్ని వేయకూడదు, కట్టెల్ని దహించి వేయాలి, ఎద్దులు కూడా దహించి పూర్తి చేయాలి. ఆయన దేవుడు అని పందెం వేశాడు దైవజనుడు. హల్లెలూయా. ఎంత భయంకరమైన పందెం చూసారా? దేవుడి మీద ఎంత విశ్వాసం చూసారా? ఎంత అభిషేకం చూసారా? మరి ఏం చేశాడు? మీరందరూ మీరు
పూజారులు ఎందరో ఒక్కనొక్కనుకుంటాం. ఎవరు దేవుడు గొప్పవాడు ఇప్పుడు తెలిసేద్దాం. ఒక ఎత్తులు మీరు తీసుకోండి, మీరు ముందేండి పొందున్నారు కదా, మీరు ముందు చేయండి, నేను వెనకాల చేస్తాను అనగానే వాళ్ళకి ఎత్తులు కోరుకొని ముక్కలు ముక్కలుగా కోసి కట్టెలు పేర్చి ప్రార్థన చేస్తా ఉన్నారు వాళ్ళ దేవుడికి. హల్లెలూయా. ఏం జరిగిందంటే వారు తరువాత మీరు మీ దేవత పేరు బట్టి ప్రార్థన చేయండి, మీ దేవుడి పేరు బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమున బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడి కట్టెలను తగులబెట్టి చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడిని రక్షించుకుందాం, వాళ్ళని మనం పూజిద్దాం. మీరు ఎంతమంది ఉండగా ఏ దేవుడైనా సరే ఒకవేళ కట్టెల్ని ఈ యొక్క ఎద్దులు కనుక బూర్ది చేస్తే నీ దేవుడిని నేను కూడా పూజిస్తానన్నాడు ఈ దైవజనుడు. హల్లెలూయా. అనగానే వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళు 850 మంది కదా, 850 మంది. అయితే వాళ్ళు మొదలు పెట్టగానే జనులందరూ ఆ మాట విని మంచిది మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారట. అలాగే చాలా పందెం వేసుకున్నారు. అప్పుడు ఏలియా బయలుపడి మీరు అనేకలు ఉన్నారు, మీరే మొదలు పెట్టండి, నేను తర్వాత మొదలు పెడతాను అనగానే వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవుళ్ళని బట్టి దేవతలు బట్టి పేర్లు బట్టి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తారు. మీరు కింద అగ్ని ఏమేయకుండా, అగ్ని ఏమేయకూడదు కానీ ఆకాశం అగ్ని దిగాలి. అగ్ని దిగి వచ్చి పశువుని కట్టెల్ని అన్నిటినీ దహించి వేసి పూర్తి చేయాలి. హల్లెలూయా. అది పందెం. ఏ దేవుడు చేస్తే వాళ్ళ నిజమైన దేవుడు మనందరం ఆయన కొలుద్దాం అన్నారు. హల్లెలూయా. అనగానే వీళ్ళంతా ఎక్కువ మంది ఉన్నారు. పూజారులు బయట దేవుడిని బట్టి వాళ్ళ దేవుని బట్టి ప్రార్థన చేస్తా ఉండగానే ఇప్పుడైతే ఏం జరిగిందంటే ఏమీ రావట్లేదు, అగ్ని రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఉదయం మొదలు పెట్టారు. ఉదయం మొదలు పెట్టి మధ్యాహ్నం అయిపోయింది. మీరు అగ్ని ఏమి కింద వేయాలని చెప్పాడు కదా, వేయటానికి లేదు. 26లో వారు తమకు ఇవ్వబడిన ఎడ్లను తీసుకొని శుద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయట దేవుడా ఆ ప్రార్థన అగ్ని గురించని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వారు దేవుడి పేర్లు పెట్టి ఒక మాట అయినా ప్రతిఫలం ఎవరు ఇవ్వట్లేదు. వారు తాము చేసిన బలిపీఠం అంటే గంతులు వేయడం మొదలు పెట్టారట. గంతులు వేస్తా ఉన్నారట. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడు అన్నాడు. గంతులు వేసి ఇస్తా ఉన్నాడు. వాళ్ళ దేవుడు మొదలు ఏలియా దైవజనుడు అంటున్నాడు, వాడు దేవుడే ఉన్నాడు కదా, పెద్ద కేకలేయండి. వాడు ఒకవేళ ధ్యానంలో ఉన్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ఒకవేళ నిద్రపోతున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో దేవుడు. కేకలు వెయ్యండి, నిద్రపోతున్న మీరు ఒకవేళ లేపాలే అనగానే వాళ్ళేమో ఇంకా దైవజనుడు హేళన చేస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. వీళ్ళు ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నారు. వారు గట్టి కేకలు వేసి రక్తము కారునంతగా శస్త్రాలతో, కొరడాలతో, కత్తులతో వారి దేహాన్ని కోసుకుంటున్నారట. మాట చదవండి 28. వారు మరీ గట్టిగా కేకలు వేసి రక్తము కారునంత మట్టుకు మర్యాద చొప్పున, మర్యాద అంటది కత్తులతోను సహస్రములతోను దేహాన్ని కోసుకొని చూడిరి. ఈ ప్రకారం మధ్యాహ్నం తర్వాత ఉదయం మొదలుకొని మధ్యాహ్నం కూడా అయిపోయి తర్వాత అస్తమైన సమయం వరకు వారు ప్రకటన చేయించి వచ్చిరి. కానీ మా ఒక్క మాట ప్రత్యుత్తరం వచ్చి వాడైనా లక్ష్యం చేసేవాడని ఎవరు లేకపోయాడు. ఒక్క మాట కూడా సమాధానం రావట్లేదు. అంతమంది దేవుని దేవతల గురించి 850 మంది ఉన్నారు. ఎవరికో డౌట్ వస్తుంది, 450 మంది అనుకుంటున్నారు. చూడండి ఆ మాట చెప్తాను మీకు. 19వ వచనం చదవండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వాళ్ళందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరు దేవత ప్రవక్తలు 400 మంది, మొత్తం మంది ఎంతమంది అయ్యారు? 850 మంది. ఆయా దేవుని దేవతలు పూజించేవాడు. మొత్తం సమకూర్చాడు. ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం నైవేద్యం సమయం అయిపోయిందట. అయితే వారు శస్త్రాలతో, కత్తులతో వాళ్ళ దేహాన్ని కోసుకుంటూ అరుస్తున్నారు. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత ఏం జరిగింది? మధ్యాహ్నమైన తరువాత అస్తమైన నైవేద్యం సమయం వరకు వారు ప్రకటన చేయించి వచ్చిన కానీ ఒక్క మాట కూడా ఎవరు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు. లక్ష్యం చేసేవాడు కనబడలేదు. అప్పుడు ఏలియా దగ్గరకు వచ్చి రండి అని జనులందరినీ పిలిచాడు. రండి ఉదయం మొదలుకొని ఇప్పుడు దాకా చేశారు, మీరందరూ నా దగ్గర రండి అని చెప్పి ఏలియా దైవజనుడు పిలగానే అతని దగ్గర వచ్చారు. అక్కడ కింద పడబడిన యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి దేవుని యొక్క బలిపీఠం కింద పడిపోయిందట. ఆ యెజబెలు దేవుని బలిపీఠాన్ని కింద పడేసి
తనకి ఇష్టం వచ్చినట్టుగా చేశారు. అయితే ఏం జరిగింది? యెహోవాకు ప్రత్యక్షమై నా నామ ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన యాకోబు కుమారులు బట్టి యాకోబు గోత్రులు ఎంతమంది? 12 మంది లెక్క చొప్పున యాకోబు సంతతి 12 మంది లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకున్నాడు ఏలియా. తీసుకుని ఆ రాళ్ళకి యెహోవా నామమున ఒక బలిపీఠను కట్టించాడు. బలిపీఠను కట్టించి లోతుగా దాని చుట్టూ 2 మానికల గింజలు పడినంత లోతు తవ్వించాడు. లోతుగా 2 మానికల గింజలు పడినంత లోతు తవ్వించాడు. తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి, కట్టెలనగా ఈ బలహీనతలు, ఈ బలహీనతలు మీరు క్రమంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ క్రమం సరిచేయబడాలి. హల్లెలూయా. సరిచేయబడినప్పుడు దేవుడి ప్రార్థన ఆలకిస్తాడు. బలహీనతలు ఏమైనా ఉన్నాయా? తండ్రి, ఇది నా బలహీనత, ఇది నా ప్రజల బలహీనత, ఇది నా దేశపు బలహీనత. ప్రతిది దేశస్తులందరూ, గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరిని ఒప్పుకోవాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదివితే అక్కడ అలాగే ఉంటుంది. అందరి బలహీనతలు ఒప్పుకోవడానికి డైరెక్ట్ గా రాయబడింది. ఇక్కడ కట్టెలని ఆత్మీయత్వం అడుగు చేసి రాయబడింది, కానీ అక్కడైతే డైరెక్ట్ గా రాయబడింది దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో. అయితే తన బలహీనతలన్నీ ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని కట్టెలు క్రమంగా పేర్చాడట. క్రమంగా సందులో ఒప్పుకొని ఎద్దును తునకలుగా కోసాడు. ఆ కట్టెల మీద ఉంచాడు. తునకలుగా ముక్కలు కోసాడు. ఎద్దుని కట్టెల మీద ఉంచాడు. జల్లు చూచుండగా మీరు 4 తొట్ల నీళ్లు నింపండి అని చెప్పి 4 తొట్ల నీళ్లు నింపించి పశు మాంసం మీద కట్టెల మీద పోయడం చెప్పాడు. 4 తొట్ల నీళ్లు ఆ పశు మాంసం మీద కట్టెల మీద పోయించాడు. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయించాడు. మరలా 3వ మారు ఆ ప్రకారమే చేయించాడు. మొత్తం అంతా నీళ్లు నిండిపోయి ఆ నీళ్లు బలి చుట్టూ పురుగులు పారుతూ ఉన్నాయట. అంత నింపుగా నిండిపోయి మరియు అతడు కందకముల నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తలు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేశారు. ప్రవక్తలందరూ ఏలియా దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? ఏలియా దగ్గరికి వచ్చారట. అస్తమయ సమయాన ప్రవక్తలు కూడా ఏలియా దగ్గరికి వచ్చారు. ఇతనేంటి నేను లేసేస్తున్నాడు? 3 సార్లు వేసాడు. ఇప్పటికే బలి పొంగిపోయి పొరిగిపోయి పారిపోతాను నీళ్ళని అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. 36లో అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రకటన చేసింది. యెహోవా అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములు నీ సెలవు చేసేదని ఇదేమన్నా కనపరచు అని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు దేవుడా, అబ్రాహాము ఇస్సాకు యాకోబు మా పితరుల దేవుడా, నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యాలను నీ సెలవు చేశారు. ఈ కార్యాన్ని ఏం చేశానా? నీ సెలవు అయింది. నన్ను ఇక్కడ తీసుకొచ్చి నువ్వన్నీ చేస్తున్నావు, నీ సెలవు చేశానని ఇది నాకు కనపరచు అనగానే 37 యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైనా నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను తట్టు తిరుగజేయుదువని, నీవే దేవుడవై ఉన్నావు, వారందరి తట్టు తిరుగజేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు అన్నాడు. అనగానే ఏం జరిగింది? అతడు ఇలాగ ప్రార్థన చేయించుండగా, ప్రార్థిస్తూ ఉండగానే యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్ళను దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. అతడు జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవా దేవుడు, యెహోవా దేవుడని కేకలు వేసిరి. అందుచేత సంగతిగా ఓరి బాబోరి కలబరబరబర ఓరి హమనసిక సబరాశ. Give you all the glory, God. నేను నీ సేవకుడై ఉన్నానని, నీవు నిజమైన దేవుడు అని ఈ ప్రజలందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని వాళ్ళందరూ తట్టు తిరగాలి. ఇది నన్ను కనపరచుకొని ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడట పైనుండి ఆకాశంలో అగ్ని తీర్చాడంతే. హల్లెలూయా. థాంక్యూ. అగ్ని తీర్చి ఆ ఎద్దుని ఆ నీళ్ళని బుగ్గి అయిపోయి మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా బూడిదే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని దిగి మొత్తం అంతా బుగ్గి చేసేసి వీళ్ళ ఉదయం మొదలుకొని సాయంత్రం మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం వరకు కొలుసుకున్నా శస్త్రాలతో దేహం చీరుకున్నా ఏం చేసినా అంతమంది ఏం చేయలేకపోయారు. హల్లెలూయా. కానీ ఏలియా ఒక్కడు ప్రార్థన చేశాడు. ఒక్కని ప్రార్థన దేవుడు విని
ఎంత గొప్ప పని చేశాడు. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో జరిగిపోయింది. గంటలు పట్టలేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏం చేశారు? జనులందరూ ఏం చేశారు? యెహోవా దేవుడు అని కేకలు వేశారట. అప్పుడు ఏలి ఒక్కమైన తప్పించుకొని పోకుండా బయలు ప్రవక్తల్ని ఆ దేవుని అందరూ కూడా పట్టుకొని సెలవు వారందరూ పట్టుకొని కీషోను వాగు దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరూ చంపేశారు అంతే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. అప్పుడు పెద్ద ఏలియా విస్తారమైన వర్షాలకు ధ్వని పడుతుంది. వెళ్ళిపో రాజా అనగానే తను వెళ్ళిపోతున్నాడు. రాజు వెళ్ళిపోతున్నప్పుడు అహాబు రథము కంటే ఏలియా గొప్పగా పరిగెడతాడట. హల్లెలూయా. ఇతను ఏం చేశాడు? ఏలియా భోజనం చేయి అనగానే రాజు గారికి భోజనం చేయమన్నాడు. విస్తారమైన ధ్వని పడు నీవు పోయి భోజనం చేయమని రాజు చెప్పి అహాబు చెప్పి భోజనం చేయబోయిన కానీ ఏలియా కరిమేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నట ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ప్రభువా 3.5 సంవత్సరాలు అయ్యా వర్షం లేక పశువులు ఎండిపోతున్నాయి, గడ్డి లేక అయ్యా తిండి లేక పైరు లేక నశించిపోతున్నారు ప్రజలు. ఆ దినాల్లో ఆహారం కరువు వచ్చేసింది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు, పంటలు లేవు. హల్లెలూయా. ఆ విధంగా కరువు అప్పట్లో అలా వచ్చింది. అయితే రకరకాల కరువులు వస్తూనే ఉన్నాయి సోదరి. ఇవన్నీ విగ్రహారాధన వల్ల, ఇంకా మనుషుల్ని చాతబడి వల్ల చంపేస్తూ ఉన్నారు. ఇంకా రకరకాల వల్ల ఇవన్నీ పాపం కాదు. వాళ్ళకి క్రమం ఉండదు. న్యాయమైనో అన్యాయమైనో చెప్పే వాళ్ళు ఉంటారు. విగ్రహారాధన దేశానికి రాజైనా ఏం జరిగింది? తన భార్యకి అమ్ముడు పోయాడట. యెజెబెలు ప్రేరేపణకు అమ్ముడు పోయి ప్రతిదీ గుడి దేవుడు అంట కట్టించి, అందుకే కుక్కలు తిన్నాయి వాళ్ళ ఇంటి వారిని. పరిశుద్ధ గ్రంథాలు పరిశీలించండి. దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారిని ఏ గతిని పట్టిపోయాయి. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలోనే తన పనివాడిని చెప్పాడు, వెళ్ళి చూడు మేఘవాన వస్తుంది చూడు. 3.5 సంవత్సరాలు బట్టి వర్షం లేదు, మేఘవాన వస్తుంది చూడాలి కానీ ఇలాంటి పనివాడు అయ్యా ఏం కనబడలేదు. అయితే ఇంకా 7 సార్లు చూడు అన్నాడు. హల్లెలూయా. 7 సార్లు చూడమని దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. 43 తరువాత తన పని దాసుని పిలిచి పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వారు మెరకెక్కి పారదీసి ఏమీ కనబడలేదు. ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాడు. 7వ మారు అతడు చూచి ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి వచ్చి నాకు కనబడింది అనగానే అప్పుడు ఏలియా అన్నాడు, నీవు ఆహాబు రథం దగ్గరికి పోయి నీ వెళ్ళకుండా వర్షం నాటినట్లు నీ రథం మీద సిద్ధపరచుకొని త్వరగా వెళ్ళిపోయి ఇంటికి, లేకపోతే వర్షం ఆగిపోతుంది అన్నాడు. ఆకాశం నుండి సముద్రం నుండి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి పనివాడు అరచేయంత మేఘం వచ్చిందట. ఆకాశం మేఘాలతో గాలి వానతో కారుకోమని మోపైన వాన కురిసిన కనుక ఆహాబు రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్ళిపోయింది. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు కొమ్మునకు వచ్చాను. అందరూ సంతోషించదా? ఆ విధంగా ఆ బయలు ప్రవక్తలు అనగా దేవుళ్ళు అనబడే వారికి పూజలు చేసిన ఇశ్రాయేలు పూజారుల్ని చంపినప్పుడు శాపం తొలగిపోయింది. అంతగా శాపం పోయిన తర్వాతనే భూమి మీదకి వర్షం వచ్చింది. అది దైవజనులు ప్రార్థన చేసినప్పుడు. అప్పుడు దేశం నెమ్మది పడింది. దేశంలో సత్యసామతో అన్ని విధాలు కూడా పంటలతో పైరుతో అన్ని విధాలు అందరికీ ఆశీర్వాదం కలిగింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. చాక్లెట్ చేసుకోవచ్చావా? చాక్లెట్
తీసుకెళ్ళని వీల్లేదు. ఏంటి తీసుకెళ్తావా? ఇప్పుడు అగ్నిగుణాన్ని పంపించేస్తాను. తీసుకెళ్తావా? లేదు అందరి సభలకు ఏమొచ్చండి ఇలాగ ఏమన్నాడు? తీసుకెళ్ళిపోదా అన్నాడు. అగ్నిగుణాన్ని పంపించేస్తానంటే ఏమన్నాడు? ఇప్పుడు అంటున్నారు కదా ఆర్టికల్స్ ఎవరు వెళ్ళకండి, మీ హాస్టల్లో చెప్పండి. ఇక్కడ ఎవరిలో ఉండాలి వీల్లేదు. 10th క్లాస్ కానీ హాస్టల్ కానీ మేము ఇక్కడికి వస్తాం. తెలుసా నీకు? మిస్ అవుతానా? తెలీదా? అందుకే వచ్చావా? మేము ఇక్కడికి వస్తాం తెలుసా? ఎవరికి రావడానికి వీల్లేదు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం. ఎవరెవరు ఉండాలని వీల్లేదు. ఈ బిడ్డను కూడా తీసుకోవాలని వీల్లేదు. వెళ్ళిపోతావా? నోటితో చెప్పా. గట్టిగా ఇంకా గట్టిగా. ఏమేమి జబ్బులు పెట్టావో అన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరికైనా గుర్తుండగలు చేస్తున్నావు చదువు? గుర్తుండగలు చేస్తున్నావు చదువు? చేస్తుందట గుర్తుండకుండా. మరి మీరు రావడం మీ అందరికి మంచిదే కదా? ఈసారి మరి కోళ్ళ దగ్గర కూడా ప్రార్థన చేయించుకోండి. జీవితంలో ఎప్పుడైనా సరే అర్థమైందా? ఇల్లు ఉన్నప్పుడల్లా మీ ఇంట్లోకి మీ వాళ్ళకి అక్కడ తీసుకురండి. తెలిసిందా నేను ఎవరో? చెప్పు సాయితాను చెప్పు. యేసు ప్రభు కుమార్తెని. వెళ్ళిపోతున్నావా? కాలుకి ఎవరు కాలుకండి. వెళ్ళిపో సాయితానా. పదో తరగతి చదువుతాను. ఫిబ్రవరం గురించి పరిచయం చదువుతాను. మా నాన్న పేరు బసవరం, మా అమ్మ పేరు ఆగ్నేశ్వరి. మేము వార్చం తెచ్చుకోతాం. రాత్రి రాబడి తర్వాత బరువుగా చేయించుకున్న వాళ్ళకి అయ్యింది. ఇప్పుడు బాగానే ఉంది. రాత్రి తెచ్చుకున్నాక బాగానే ఉంది. తేలిగ్గా వేసాను స్వస్థపరిచారు. స్వస్థపరిచారు.